లోకం నిన్ను చూసి నవ్వుతోందా? నీ భక్తిని ఎగతాళి చేస్తోందా? అయితే ఈ కథ నీ గుజరాత్ పుణ్యభూమిపై నడిచిన ఒక గొప్ప కృష్ణ భక్తుడు నర్సీ మెహతా. ఆయనకు లోకజ్ఞానం తెలీదు. తెలిసిందల్లా ఒక్కటే, ఆ నల్లనయ్య నామస్మరణ. ఆయన చేతిలో ఒకే ఒక తంబూర ఉండేది. నోటి నిండా ఆ కృష్ణుడి పాటలే ఉండేవి. కాని ఈ సమాజం ఆయన్ని ఎలా చూసిందో తెలుసా? ఒక పిచ్చివాడిలా, కిరాణివాడిలా, సంసారాన్ని పట్టించుకోనివాడిలా చూసింది. విమర్శలు, అవమానాలు ఆయనకి నిత్యకృత్యమయ్యాయి. నర్సీ మెహతాది కటిక పేదరికం. ఇంట్లో తినడానికి గింజలు లేకపోయినా ఆయన మాత్రం చిరునవ్వుతో కృష్ణుడి భజనలు చేసేవారు. ఆయన చుట్టూ ఉన్నవాళ్లు, చివరికి ఆయన బంధువులు కూడా, దేవుడు నీకు తిండి పెడతాడా, పాటలు పాడితే పొట్ట నిండుతుందా అని విలపించేవారు. కాని నర్సీ మెహతా ఒకే మాట అనేవారు, నాకు ఆ పరమాత్ముడు తప్ప మరెవరూ లేరు. నా భారం ఆయనదే. నిజమే, భక్తి మార్గంలో నడిచేవాడికి ఈ ప్రపంచమిచ్చే గౌరవం కంటే ఆ దేవుడిచ్చే తోడు చాలా గొప్పది. ఆ నమ్మకమే ఆయన జీవితంలో ఒక అద్భుతాన్ని చేసింది. ఒకసారి నర్సీ మెహతా కుమార్తె అత్తవారింట్లో ఒక పెద్ద వేడుక జరిగింది. ఆ పద్ధతి ప్రకారం తండ్రిగా ఆయన ఎన్నో కానుకలు తీసుకువెళ్ళాలి. కాని నర్సీ దగ్గర ఉన్నది కేవలం ఒక తులసిమాల, ఆ కృష్ణుడి విగ్రహం మాత్రమే. ఊళ్ళో వాళ్లంతా ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. చూద్దాం, నీ కృష్ణుడు వచ్చి నీకు సహాయం చేస్తాడా, లేక నీ పరువు పోతుందా అని నవ్వుకున్నారు. నిర్ధన స్థితిలో ఉన్న నర్సీ మెహతా కన్నీళ్లతో కృష్ణుణ్ణి ప్రార్థించారు. స్వామి, నా పరువు కాదు, నీ భక్తుడి పరువు పోతోంది. నువ్వు తప్ప నాకెవరున్నారు అని వేడుకున్నారు. వేడుక సమయం దగ్గర పడింది. అందరూ నర్సీ మెహతా కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడే ఒక వింత జరిగింది. ఒక సంపన్న వ్యాపారి రూపంలో బంగారు కానుకలు, పట్టు వస్త్రాలు, విలువైన వస్తువులతో కూడిన బండ్లు ఆ ఊర్లోకి వచ్చాయి. ఆ వ్యాపారి మరెవరో కాదు, సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే. నర్సీ మెహతా గౌరవాన్ని కాపాడడానికి ఆ స్వామి స్వయంగా దిగి వచ్చాడు. ఎవరైతే ఎగతాళి చేశారో, ఎవరైతే విమర్శించారో వాళ్లంతా ఆశ్చర్యపోయారు. నర్సీ మెహతా భక్తి ముందు తలవంచారు. ఒక సాధారణ భక్తుడి కోసం ఆ దైవమే దిగిరావడం చూసి అందరూ పరవశించిపోయారు. మిత్రులారా, నర్సీ మెహతా జీవితం మనకు నేర్పే పాఠం ఒక్కటే. లోకం నిన్ను తక్కువ చేసి చూడవచ్చు, నీ నీతిని, నీ భక్తిని ప్రశ్నించవచ్చు. కాని నువ్వు చేసే పనిలో నిజాయితీ ఉంటే, నీ మనసులో దైవంపై అచంచలమైన విశ్వాసం ఉంటే, ఆ భగవంతుడు నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. గుర్తుంచుకోండి, మనుషుల మెప్పు కంటే దైవకృప ఎంతో గొప్పది. మీరు నమ్మిన మార్గంలో ధైర్యంగా ముందుకు సాగండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.